అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు ఇక్కడి మార్గం. ఎనుభూతి మీద ప్రయాణం చేసి నాన్హే ఘాట్లో దాటినంత సులభమూ కాదు ఈ ఆధ్యాత్మిక మార్గం. చాలా కష్టమైనది. దీనికి ఎంతో కృషి అవసరం. అల్లా మాలిక్. బాబా మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఠాకూర్. కన్నడ యోగి మాటలను బాబా ఏ విధంగా గ్రహించగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాబా పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా, అల్లా మాలిక్, అప్పా చెప్పిందంతా నిజమే. కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టినప్పుడే వాటి ప్రయోజనం తెలుస్తుంది. గురువు అనుగ్రహం లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం. అనంతరావు పాటంకర్ అనే పూనా వాస్తవ్యుడు షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుని బాబా పాదాల చెంత మోకరిల్లి, బాబా, నేను వేదాలు వేదాంతాలు అన్నీ చదివాను, అష్టాదశ పురాణాలు అన్నీ విన్నాను. అయినా అదేమిటో మనశ్శాంతిని పొందలేకపోతున్నాను. నా పుస్తక పరిజ్ఞానమంతా నిష్ప్రయోజనమైంది. ఏమిటో బాబా, నా కోరిక ఒక్కటే. నీ దృష్టి వలన, నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతిని ప్రసాదిస్తావని విన్నాను. ఆశీర్వదించు బాబా. నీకు ఒక కథ చెబుతాను. శ్రద్ధగా విని నీతిని గ్రహించు. ఒకనాడు ఇక్కడికి ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. అతని ముందు ఒక ఆడగుర్రం లద్దీ వేసింది. అది 9 ఉండలుగా పడింది. ఆ వర్తకుడు అతని పంచకొంగులో తెలివిగా ఆ 9 ఉండలను పెట్టుకున్నాడు. ఆ విధంగా అతని మనస్సును కేంద్రీకరించగలిగాడు. బాబా చెప్పిందంతా చెవులు అప్పగించి శ్రద్ధగా విన్నాడే గాని పాటంకర్కి దాని భావం బొత్తిగా అర్థం కాలేదు. అందుచేత బాబా ఉద్దేశం ఏమై ఉంటుందో తెలుసుకుందామని దాదా కేల్కర్ని అడిగాడు. దాదా కేల్కర్ తనకు తెలిసినంత వరకు జవాబు చెప్పాడు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఆడగుర్రం అనగా భగవంతుని అనుగ్రహము, 9 ఉండల లద్ది అనగా 9 విధ భక్తులు. 1 శ్రవణము, 2 కీర్తనము, 3 స్మరణము, 4 పాదసేవనము, 5 అర్చనము, 6 నమస్కారము, 7 దాస్యము, 8 సఖ్యత్వము, 9 ఆత్మనివేదనము అంటే ఆత్మను సమర్పించుట. వీటిలో ఏ ఒక్క మార్గం అవలంబించినా భగవంతుడు సంతుష్టి చెందుతాడు అని బాబాగారి భావన. ఆ మరుసటి రోజు పాటంకర్ బాబాకు నమస్కరించాలని మసీదుకు వెళ్ళాడు. పాటంకర్ని చూసి బాబా, అల్లా మాలిక్, గుర్రపు లద్దీ 9 ఉండలను ప్రోగు చేసిటివా లేదా? బాబా, అది నా వల్ల కాకుండా ఉంది. ముందుగా మీరు నన్ను అనుగ్రహిస్తేనే గాని నా ప్రయత్నం ఫలించదు. ధైర్యంగా ఉంటూ నీకు శాంతి క్షేమాలు కలుగుతాయి. నేను ఆశీర్వదిస్తున్నాను. బాబా, ఒక రోజున ఒక గమ్మత్తు జరిగింది. పండరీపురం ప్లేడర్ ఒకరు మసీదుకొచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. వినయ విధేయతలతో బాబా పాదాలకు నమస్కరించాడు. అడగకముందే బాబాకు దక్షిణ కూడా సమర్పించుకొని వెళ్లి ఒక మూలగా కూర్చున్నాడు. ప్లేడర్ గారి వంక చూస్తూ బాబా, ప్రజలెంత టక్కరులు, వారు పాదాలపై పడతారు, దక్షిణ ఇస్తారు, చాటున నిందిస్తారు. ఇది విచిత్రంగా లేదు? బాబా మాటలు విని నిర్ఘాంతపోయాడు ప్లేడర్ గారు. బాబా వేసిన బాణం తన మీదనేనని తెలుసుకున్నాడు. వెంటనే వాడాకు వెళ్ళిపోయి కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకొని, దీక్షిత్ గారు, అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పండరీపురం షిరిడీకి 300 మైళ్ల దూరంలో ఉన్నా బాబా అంతా కళ్లతో చూసినట్టుగానే చెప్పారు. కానీ బాబా చెప్పిందంతా యథార్థమే, నిజమే. ఆ రోజు నా వల్ల జరిగింది పొరపాటే, ఒప్పుకుంటాను. పొరపాటా? ఏం జరిగింది? ఎప్పుడు జరిగింది? చెబుతాను. కొన్నాళ్ల క్రితం మా పండరీపురంలో ప్లేడర్ల విశ్రాంతి గదిలో జరిగిన విషయం ఇది.
ఏమిటి ప్లీడర్ గారు, ఏమిటి వార్తలు? తాజా వార్త ఒకటే. ఈరోజు కేసు అర్జెంట్ అయింది. మన సబ్ జడ్జి గారు తాత్యా సాబ్ నూల్కర్ గారు షిరిడీ వెళ్ళారు. ఎందుకు? ఆయనకేదో రోగం ఉంది కదా, అక్కడే కొన్నాళ్ళుండి నయం చేసుకుందామని. ఇది మరీ బాగుంది. ఏ రోగమైనా మందులు పుచ్చుకుంటే తగ్గుతుంది గాని పుణ్యక్షేత్రాలకు పోయి అక్కడ ఫకీర్ల చుట్టూ బాబాల చుట్టూ తిరిగితే తగ్గుతుందా? ఏమిటో నమ్మకం, మనకేం తెలుసు? మనం చెబితే వింటారా ఏమి? వినే రకం కాదు. ఆ మాట నిజమేలేండి. దానికి తోడు అతనికి విపరీతమైన ఛాదస్తం, పైగా మొండి మనిషి. అదన్నమాట సంగతి. ప్లీడర్ గారు, కనీసం మీరు మాట్లాడకుండా ఊరుకున్నా పోయేది. నిజమే, కాని జరిగిపోయిందిగా. ఏది ఏమైనా బాబా నా కళ్ళు తెరిపించారు. నేను చేసిన పొరపాటును నాకు తెలియపరిచారు. ఇది ఒక ఉపదేశంగా, ఆశీర్వాదంగానే భావిస్తున్నాను. బాబా, నీవు సర్వజ్ఞుడు. ప్రపంచంలో విష జంతువులు చాలా ఉన్నాయి. అందులో మనకు బాగా తెలిసినవి పాములు, తేళ్లు. అవి హాని చేస్తాయా చెయ్యవా అన్న ఆలోచన అనవసరం. చూడగానే వాటిని చంపేస్తాం. బాగానే ఉంది. కానీ ఇక్కడ సమస్య చంపడమా మానడమా అన్నది. విష జంతువులను చంపాలి అని హేమాడ్ పంత్, చంపనవసరం లేదని ముక్తారాం తీవ్రంగా వాదించుకున్నారు. చీకటి పడిపోయిన సంగతి కూడా వీరికి తెలియలేదు. ఆ మరుసటి రోజు మసీదుకి వెళ్లి ఈ సమస్యకు సమాధానం బాబాను అడిగారు. మరి బాబా చెప్పిన సమాధానంలోని ఆంతర్యాన్ని గ్రహించండి. సకల జీవరాశిలో భగవంతుడున్నాడు. అవి సర్పాలు కావచ్చు, తేళ్లు కావచ్చు. భగవంతుడు అనుజ్ఞ లేనిది ఎవ్వరూ ఏ హాని తలపెట్టలేరు. కాబట్టి మనం కనికరించి అన్ని జీవులను ప్రేమించాలి. అనవసరమైన కలహాలలోనూ చంపుటలోనూ పాల్గొనక ఓపికతో ఉండడం చాలా అవసరం. అందరినీ రక్షించువాడు ఆ దైవమే. సర్దార్ కాకాసాహెబ్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. ఇతను కోపర్గాంలో మామలత్దారుగా ఉండేవాడు. చితళీ గ్రామానికి వెళుతూ దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్నాడు. బాలాసాహెబ్ని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, బాబా అతన్ని ప్రేమ వాత్సల్యాలతో చూడడం అక్కడి వారిని అందరినీ ఆశ్చర్యపరిచింది. బాబా అతన్ని పలకరిస్తూ, జాగ్రత్తగా వెళ్ళిరా. అన్నట్టు నీకు ద్వారకామాయి తెలియనా? తెలియదు బాబా. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఈ మసీదు తల్లి చాలా దయగల తల్లి. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగుతుంది. ఇదిగో ఊదీ ప్రసాదం. బాబా, చల్లటి మీ ఆశీర్వాదాన్ని పొందాను. చితళీ గ్రామం వెళ్ళడానికి మీరు అనుమతిస్తే నేను వెళ్తాను బాబా. అట్లాగే. చూడు, నీకు పొడుగాటి బాబా తెలియనా? అంటే పాము. అది చాలా భయంకరమైనది. భయపడవద్దు. అది ద్వారకామాయి బిడ్డలను ఏం చేయగలదు? క్షేమంగా వెళ్ళిరా. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్ మిరీకర్తో చితళీ గ్రామానికి వెళ్లి రమ్మని చెప్పాడు. కానీ అక్కడ శ్యామాకు సౌకర్యంగా ఉండదని బాలాసాహెబ్ చెప్పాడు. ఈ సంగతి బాబాకు శ్యామా విన్నవించాడు. అప్పుడు బాబా శ్యామాతో, సరే, వెళ్ళవద్దు. వాని మంచి కోరి చెప్పాం. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది కాక తప్పదు. బాలాసాహెబ్ తిరిగి తన ఆలోచన మార్చుకున్నాడు. శ్యామా తనతో రావడానికి ఒప్పుకున్నాడు. శ్యామా బాబా వద్ద సెలవు తీసుకుని బాలాసాహెబ్తో బయలుదేరాడు. అయ్యా, చితళీ వచ్చిందండి. శ్యామాజీ, దిగండి. అట్లాగే బాలాసాహెబ్ గారు. బాలాసాహెబ్ గారు, ఏమిటి ఆలోచిస్తున్నారు? మా కచేరీలో పనిచేసేవారు కానీ కనీసం బంట్రోతు కానీ ఎవరూ రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వస్తారంటారా? పైగా రాత్రి 9 దాటింది. సరే పదండి. ఎదురుగుండా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అక్కడికి వెళదాం. ఆంజనేయ స్వామి ఆలయం తాలూకు నౌకరు అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. బాలాసాహెబ్ మిరీకర్ ఒక చాప మీద కూర్చొని వార్తాపత్రిక చదువుతున్నాడు.
అతని అంగవస్త్రం మీద ఒక పాము కదులుతూ కనిపించింది. బుసలు కొడుతోంది. అక్కడున్న నౌకర్ ఆ ధ్వని విని లోపల నుంచి లాంతరు తెచ్చి బాలాసాహెబ్ ఒంటి మీద పాకుతున్న పావును చూసి పావు పావును అరిచాడు. బాలాసాహెబ్ బిక్క చచ్చిపోయి భయంతో వణికిపోవడం మొదలుపెట్టాడు. శ్యామ కూడా ఆశ్చర్యపోయాడు. వెంటనే కొంతమంది కర్రలు తీసుకొచ్చి బాలాసాహెబ్ మిరీకర్ నడుము నుండి నెమ్మదిగా నేల మీదకు దిగి వచ్చిన పావును గురిపెట్టి చంపేశారు. ఆ తర్వాత బాలాసాహెబ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే బాబా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ముందుగానే హెచ్చరించి ప్రమాదం నుండి తప్పించిన బాబాకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇది ఇలా ఉండగా బాపూసాహెబ్ బూటీ విషయంలో ఒక వింత జరిగింది. సిరిడీలో నానా డేంగ్లే అని ఒక జ్యోతిష్కుడు బూటీ గారికి జ్యోతిష్యం చెప్పాడు. ఈ దినం అశుభం, నీకు ప్రాణగండం ఉంది అని. ఇది విని బూటీ చాలా కంగారు పడ్డాడు. అరే, ఇక్కడ నిజంగానే పావుందే. అయ్యగారు, మీరు పక్క తప్పుకోండి. ఈ రాయితో పావును చంపేస్తాను. ఆగు, రాయితో కాదు, వెళ్ళి ఓ పెద్ద కర్ర తీసుకునిరా. వెళ్ళు, పావు ఎక్కడికి పోకుండా నేను చూస్తాను. అయ్యా, ఇదిగో పెద్ద కర్ర తెచ్చాను. అరే, ఏదే గారు పావు? ఇంకా ఎక్కడుంటుందిరా పాము? అది ఎప్పుడో పారిపోయింది. విన్నారుగా, బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ మిరీకర్ని ప్రమాదం నుండి తప్పించినా అక్కడ పాము చంపబడడం ఏమిటి? మరి ఇక్కడ బాబా చక్రం లాంటి తన మాటను అడ్డుపెట్టి బూటీని ప్రమాదం నుండి తప్పించడం ఏమిటి? అదీగాక అంతవరకు అక్కడే ఉన్న పాము చంపబడకుండా ఉన్నట్టుండి అదృశ్యమైపోవడం ఏమిటి? ఇది బాబా లీలగాక మరేమిటి చెప్పండి. కసాయి జాతికి చెందిన అమీర్ శక్కర్ కొరాఖ్లే గ్రామ నివాసి. ఇతను కీళ్లవాతం జబ్బుతో బాధపడుతున్నాడు. పాపం అతనికి అప్పుడు గాని జ్ఞాపకం రాలేదు భగవంతుడు. శరణ బాబా శరణం అంటూ పరిగెత్తాడు షిరిడీకి. బాబా పాదాలపై పడి ఈ బాధ నుండి తప్పించమని వేడుకున్నాడు. ఎంత ఆతృతపడ్డాడో అంత నిరాశ ఎదురైంది. మసీదులో కాలు పెట్టే అవకాశం చిక్కలేదు అమీర్ శక్కర్కి. బాబా అనుజ్ఞ ఇవ్వలేదు సరిగదా, ఎప్పుడూ తేమగా ఉండే చావడికి వెళ్లి కూర్చోమని ఆజ్ఞాపించాడు. అటువంటి రోగికి ఆ స్థలం సరి అయినది కాదు కదా. ఒక విధంగా అమీర్ శక్కర్కి ఇదే లాభసాటిగా ఉంది. ఉదయం సాయంకాలం బాబా చావడి వైపు వస్తూ పోతూ ఉండడం, రోజు విడిచి రోజు ఉత్సవంతో వెళ్లి బాబా చావడిలోనే పడుకోవడం జరుగుతూ ఉండేది. బాబాతో అతని సాంగత్యం చాలా సులభమైంది. అమీర్ శక్కర్ ఆ సావడిలో 9 మాసాల దీర్ఘకాలం ఉన్నాడు. అందుచేత అతనికి విసుగు పుట్టి ఒకనాటి రాత్రి ఉన్నట్టుండి పారిపోయాడు. ఆ రాత్రే కోపర్గాం చేరుకుని, చీకటిగా ఉంది. ఇక్కడ ఒక చిన్న గుడ్డి దీపం కూడా లేదు. ఏమిటిది? ఇదేదో సత్రంలా ఉందే. అతను ఎవరో ఫకీర్లా ఉన్నాడు. లేచి కూర్చున్నాడుగా, వెళ్ళి అడుగుతాను. బాపు, బాపు, ఇది ధర్మశాల. ధర్మశాల? ఇక్కడ పడుకోవచ్చు కదా? ఏమో, పడుకోవచ్చు. అమ్మయ్యా, ఈ రాత్రి గడిస్తే తెల్లవారు లేచిన తర్వాత ఆలోచించుకోవచ్చు. యా అల్లా, ఇదేం దగ్గయ్యా బాబు. మంచినీళ్ళ కోసం బాధపడుతున్నాడు. బాపు, బాపు, నేను వస్తున్నా. బాపు, నెమ్మదిగా వెళ్ళి ఇగో ఈ మంచినీళ్ళు తాగు. బాపు, ఇదేమిటి? ముసలి ఫకీర్ పడిపోయాడేమిటి? అరే, శ్వాస కూడా ఆడటం లేదు. కొంపతీసి చచ్చిపోలేదు కదా? అమ్మో, వెంటనే వెళ్ళి పోలీసులకు తెలియజేస్తాను. అమ్మో, వద్దు వద్దు, నా మీద అనుమానపడి నన్ను ఇబ్బంది పెట్టారంటే చస్తాను. ఇదేమిటి, పొగలోంచి బయటకు వచ్చి మంటల్లోకి దూకినట్లయింది నా పని. ఇక్కడి నుంచి వెంటనే పారిపోవటం మంచిది. బాబా, నీ ఆజ్ఞ లేకుండా నేను షిరిడి విరిచి రావటమే తప్పు. గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ షిరిడి వెళ్ళిపోవటమే మంచిది. తెల్లవారక ముందే చావడి చేరుకున్నాడు అమీర్ శక్కర్. ఒక గండం గడిచింది. చావడిలో ఉండడం మూలంగా బాబా ఆజ్ఞానుసారం అతని రోగం పూర్తిగా నయమైంది. ఒకనాటి రాత్రి బాబా కూడా చావడిలోనే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ బాబా లేచి, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వస్తోంది. జాగ్రత్తగా మరోసారి చూడు. అబ్దుల్, లాంతర్ పట్టుకునరా. యాలా, నా దిండి దగ్గరే ఉంది. అదిగో కదులుతూ ఉంది, అనుమానం లేదు. అది పామే. అబ్దుల్, లాంతర్ చూపెట్టు. అదిగో ఆ పెద్ద కర్ర తీసుకో. వెయ్యి దెబ్బ.
అమ్మయ్యా చచ్చింది. ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు పురాణ కాలక్షేపం చేస్తూ ఉండగా అనుకోకుండా పెద్ద తేలుగుడి హేమాడ్ పంతు భుజం మీద పడి ఆయన ఉత్తరయ్య మీద చక్కగా కూర్చుంది. దాన్ని ఎవరూ గమనించలేదు. హేమాడ్ పంతు తన ఒంటి మీద ఏదో పాకుతూ ఉన్నట్టు గమనించి, ఏమిటబ్బా? అమ్మో, నా భుజం మీద తేలు. ఇది చచ్చిన తేలా బ్రతికున్న తేలా? బ్రతికే ఉంది. దీని వాలకం చూస్తుంటే నాలాగే ఇది కూడా పురాణం వినడంలో మునిగిపోయినట్టుగా ఉంది. దీన్ని పురాణం వింటున్న మిగతా భక్తులెవ్వరికీ భంగం కలగకుండా తేలు పొరపాటును కూడా కిందికి జారిపోకుండా ఉత్తరయం 2 చివరలు పట్టుకొని బయటికి తీసుకొచ్చి తోటలో పారేశాడు హేమాడ్ పంత్. ప్రమాదం తప్పిపోయింది. పెద్దలు చెప్పిన మాటల్లో ఎంతటి సత్యం ఉందో తెలిసిందిగా.